ముందుగా ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2025వ సంవత్సరం వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దాం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. ఈ మిథున రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకానికి 4 గవ్వలు పడ్డాయండి. రాహు మార్గదర్శ గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం రాహు మార్గదర్శ అంటే బెజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా మంచిది. రాహువు అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మవారు. శతభిష నక్షత్రం వారు కావచ్చు, ఆరుద్ర నక్షత్రం వారు కావచ్చు, చాలా వరకు మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం ఈ మిథున రాశి వారిలో మాత్రం ఆరుద్ర నక్షత్రం వారు అంటే ఆ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్తు ఆ పరమశివుడు పుట్టిన నక్షత్రం అండి. ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రుద్రేశుడిని అంటే మహాశివుణ్ణి తైలాభిషేకం కావచ్చు, రుద్రాభిషేకం కావచ్చు, అలాగే మాత్రం భస్మాభిషేకం కావచ్చు, అలాగే వీరి జాతకంలో తేనె అభిషేకం చేయడం కావచ్చు, అలాగే జలాభిషేకం చేయడం కావచ్చు, అలాగే మాత్రం ఏ రకంగా అయినా సరే మాత్రం అభిషేకం చేయడం చాలా మంచిది. అమ్మవారికి మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు, లేదా కనకదుర్గమ్మ రూపంలో అమ్మవారి రూపంలో 1,000 అవతారాలు ఉంటాయండి. ఏ అమ్మవారికైనా సరే పసుపు కుంకుమార్చన పూజ చేపించడం చాలా వరకు మంచిది. స్త్రీలను గౌరవించడం మంచిది. మగవారనే కాదు స్త్రీలు కూడా గౌరవించడం చాలా మంచిది. ఏదైనా చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, గొడవలు ఉన్నవారు దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిదండి. నూతన సంవత్సరం ముఖ్యంగా మిథున రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ఇక ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం ఆదాయం మాత్రం నిలవదండి. వీరి జాతక బలంలో నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద. అలాగే వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక స్థలం, ఇల్లు కొనాలనుకునేవారు, కట్టాలనుకునేవారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేసి చూస్తే 5 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా మిథున రాశి వారికి 5వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి. ఎందుకంటే ఈ రాశి వారికి బుధుడు అధిపతి ఉంటాడండి. బుధుడు అధిపతి ఉన్నందువలన మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. ముఖ్యంగా సైన్స్ రంగంలో నడిచేవారికి కలిసి వస్తుంది. అలాగే లెక్కల శాస్త్రంలో ఉన్నవారు, వాళ్ళు లెక్చరర్లు కావచ్చు, లేదా ప్రొఫెసర్లు కావచ్చు, లేదా అకౌంట్ అంటే క్యాషియర్లు కావచ్చు, బ్యాంక్ మేనేజర్లు కావచ్చు, లేదా ఏదైనా పెద్ద సంస్థలో మాత్రం అకౌంట్ నిర్వహించేవారు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. అలాగే ఐపీఎస్, ఐఏఎస్ రంగం వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. అలాగే మాత్రం ఈ మార్చి నెలలో మాత్రం 10వ తరగతి చదివేవారికి చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే ఫ్యూచర్లో మాత్రం 2024 సంవత్సరం 24 సంవత్సరం కంటే 25వ సంవత్సరం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంటర్ రంగం కావచ్చు, లేదా ఏ డిగ్రీలు కావచ్చు, వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. విద్యార్థులకు అద్భుతమైన ఫలితం ఉంది. అలాగే విద్యార్థులకు లేదని కాదు, విద్యార్థులకు మాత్రం 45% ఉంటే విద్యార్థులకు, బాలికలకు మాత్రం 50% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం సకల విద్యా కారకురాలు, సకల మంత్రకారకురాలు, సకల మన భూమండల యోగం బలంలోనే ఓంకారేశ్వర యోగ బరురాలు గాయత్రి మాతను పూజ చేయటం, ధ్యానం చేయటం చాలా వరకు మంచిదండి. తెలిస్తే పూజ ధ్యానం చేయండి, లేకుంటే మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలంలా. అలాగే వీరి జ్యోతిష బలంలా గోదానం చేయటం చాలా వరకు మంచిదండి. ఎరుపు గోదానం చేయటం చాలా వరకు మంచిదంటే ఎరుపు అంటే ఎరుపు కలరే కాదు, కొద్దిగా గోధుమ కలర్లో ఉన్న ఎరుపు కలర్లో ఉన్నదా చేయటం చాలా వరకు మంచిది. అలాగే తెల్లగా ఉండి ఎరుపు మచ్చలున్న
గోవును దానం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లో మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, పిల్లలు ఉండరు, పెద్దలు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వీరికి దుష్ట శక్తులు కూడా చాలా విజృంభించే అవకాశాలు ఉన్నాయండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. ఈ నరదిష్టి అధికంగా ఉన్నందువలన వీరు ఖచ్చితంగా మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరి నోటి వెంట మాత్రం ఖచ్చితంగా ఓం నమో భగవతే నరసింహ స్వామి నమః అనేది ఖచ్చితంగా ఉండాలి. నరసింహస్వామి వాక్యం ఉండాలండి. ఎటుపోయి లక్ష్మీ నరసింహస్వామి అని మొక్కిన పర్వాలేదు, ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి అని మొక్కిన కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 9 గవ్వలు పడ్డాయండి ఇప్పటివరకు అయితే. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. 5వ సంఖ్య చాలా వరకు మంచిది. వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుందండి. బిజినెస్ అంటే ఇక ఒక రకమైన వ్యాపారం ఉండదండి. వజ్రాల వ్యాపారం ఉంటుంది, బంగారం వ్యాపారం ఉంటుంది, రాళ్ల వ్యాపారం ఉంటుంది, ఇసుక వ్యాపారం ఉంటుంది, అలాగే సిమెంట్ వ్యాపారం ఉంటుంది, ఇనుము వ్యాపారం ఉంటుంది, అలాగే వస్త్ర వ్యాపారం ఉంటుంది, కూరగాయల వ్యాపారం ఉంటుంది. అన్నిట్లో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 2025వ సంవత్సరం మే నెల వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. తర్వాత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు ఉన్నవారు, అలాగే భూమి గురించి మాత్రం కొన్ని తగాదాలు ఉన్నవారు, గవర్నమెంట్తో సహా కూడా ఇబ్బందులు ఉన్నవారు తప్పకుండా వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం ఈ రాశివారు రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు అత్యున్నతమైన స్థానం కూడా సంపాదించే అవకాశం ఉంది. అలాగే అత్యున్నత స్థానం నుంచి మాత్రం చాలా దిగదారే అవకాశం కూడా ఉంటుందండి. ఇక కళాకారులు కూడా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. కళారంగంలో మాత్రం కాలసర్ప దోషం నడుస్తుందండి. ఏ కళాకారులైనా సరే, సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, లేదా మాత్రం కళాకారుల్లో కొన్ని లక్షల రకాల మంది ఉన్నారండి. ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది. కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం, అలాగే వారి కులదేవతని ఆరాధన చేయటం, అలాగే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం నాగేంద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది. కాలసర్ప దోషం ఉన్నందువలన లేనిపోని నిందలు, గొడవలు, చిక్కులు, చికాకులు, లేదా చేయందానికి చేసింది అన్నట్టు, అలాగే వివాహ విషయంలో వైవాహిక జీవితంలో చిక్కులు రావటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటాయండి. ముఖ్యంగా వీరి పేరు మీద గవ్వలు చూస్తే మాత్రం ఫస్ట్ 4 గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ, తర్వాత 5 గవ్వలు పడ్డాయండి బుధ మహారదశ, ఇంకా 3వసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి బుధ మహారదశ. అన్నీ లెక్క కడితే 14 గవ్వలు పడ్డాయండి. 14వ సంఖ్య అంటే మాత్రం వీరికి అదృష్టమైన సంఖ్యని. అలాగే మాత్రం 1వ సంఖ్య రవి మహారదశ సంఖ్య, 4వ సంఖ్య రాహు మహారదశ సంఖ్య. వీరి చేతులారా వీరి జీవితం నష్టం చేసుకోవాల్సిందే తప్ప ఎవరు వీరికి మాత్రం నష్టం చేసుకోరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరుద్ర నక్షత్రం వారికి శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2025వ సంవత్సరం చాలా వరకు శుభయోగ బలాలు ఉన్నాయి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీలతో పురుషులతో స్త్రీలకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే వీరి జాతక బలంలో మాత్రం తినే కాడ తాగే కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే వీరు జ్యోతిష్యంలో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా మాత్రం కుటుంబకారకుడు గురుడు మంచి స్థానంలో నడుస్తుండు. అలాగే శ్రమకారకుడు శనీశ్వరుడు కూడా మాత్రం మంచి స్థానంలో నడుస్తుండు. అలాగే ఆకర్షణకారకుడు రాహు మంచి స్థానంలో లేడు. కాబట్టి వీరి మీద నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం సగటు మానవులతో సహా మాత్రం సెలబ్రిటీలు అయినా సరే వారు కూడా సగటు మానవులే. కాబట్టి ఢిల్లీకి రాదైనా సరే తల్లికి బిడ్డ అన్నట్టే ఎవరైనా సరే ఎవరికి వారు మాత్రం శాంతులు, హోమాలు, జపాలు చేపించుకోవడం చాలా వరకు మంచిది. సద్బ్రాహ్మణులతో చేపించుకోవచ్చు, లేదా వారికి తెలిసిన వారితో పూజలు చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.